హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను బయో ఎంజైమ్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసుకోవచ్చు. నేనైతే 1 లీటర్ బాటిల్లో 3/4 లీటర్ వాటర్ తీసుకున్నానండి. కొంచెం గ్యాప్ ఉండాలి అక్కడ. ఒక 100 గ్రామ్స్ అయితే బెల్లం తీసుకున్నాను. ఇంకా 300 గ్రామ్స్ సిట్రిక్ పీల్స్ తీసుకున్నాను. సో ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసేసుకొని బాటిల్లో టైట్గా మూత పెట్టుకోవాలండి. ఇలా కొంచెం గ్యాప్ ఉండాలి, వాటరు ఫుల్ వేసుకోకూడదు అనమాట. మనకి అక్కడ గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇది 15 days వరకు ఓపెన్ క్లోజ్ చేస్తూ ఉండాలండి. దాని తర్వాత ఒక 3 monthsకి మనకి రెడీ అయిపోతుంది బయో ఎంజైమ్. ఇది ఫ్లోర్ క్లీనింగ్కి కానీ, మనం కిచెన్ క్లీనింగ్కి కానీ అన్నీ మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చండి. ఇంకా ఈ కెమికల్స్, యాసిడ్ ఇలాంటివి యూస్ చేసే బదులు ఇలా మనం న్యాచురల్గా చేసుకున్న వాటితో యూస్ చేసుకుంటే మనకి హెల్త్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. యాసిడ్ ఇలాంటివన్నీ ఎక్కువ స్మోక్ వస్తుంది కదా, సో మనకి డేంజర్ అనమాట అవన్నీ. ఇదైతే న్యాచురల్గా మనం క్లీనింగ్కి యూస్ చేసుకోవచ్చు. ఇదైతే ఎలా రెడీ అయింది అంటే, పైన ఉన్న పీల్స్ అన్నీ కిందికి వచ్చేస్తాయండి. అప్పుడు మనకి లిక్విడ్ రెడీ అయిపోయినట్టే. నేనైతే ఇంకా ఆరెంజ్ పీల్స్ కానీ లెమన్ పీల్స్ చాలా ఉన్నాయి నాతో. సో నేను ఇంకా ఒక 2-3 లీటర్స్ అయితే చేసి పెట్టుకుంటున్నాను. ఒక 3 monthsకి ఇవన్నీ రెడీ అవుతాయి అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి.